పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై అమిత్ షాతో చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు. అమరావతి, పోలవరం సహా పలు కీలక అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా చంద్రబాబు కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై అమిత్ షాతో చర్చిస్తున్నారు. అంతకుముందు ప్రధాని మోదీని చంద్రబాబు కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై చర్చించారు. అమరావతి, పోలవరం సహా పలు కీలక అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కూడా చంద్రబాబు కలిశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలు ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడీగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఉదయం నుంచి బిజీగా చంద్రబాబు గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలు చెప్పండి. స్వామి, ఉదయం నుంచి కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు ఇప్పటికే ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. పీయూష్ గోయల్, అదేవిధంగా నితిన్ గడ్కరీ, ఈ శివరాజ్ చౌహాన్, ఈ ముగ్గురు మంత్రులతో కలిశారు. ఇప్పుడు నాలుగో మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ప్రస్తుతం అమిత్ షా నివాసం దగ్గర మనం ఉన్నాం. మరో ఇద్దరు మంత్రులను కూడా ఈరోజు కలవబోతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, అదేవిధంగా ఇతర మంత్రులను కూడా కలుస్తున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్, అదేవిధంగా హర్దీప్ సింగ్ పూరి, వీళ్ళిద్దరిని కూడా కలవబోతున్నారు. అయితే అమిత్ షాతో కలిసినటువంటి ఈ భేటీ చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నదని చెప్పచ్చు. ఈరోజు 11:30 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాలకు సంబంధించినటువంటి హామీలు, వాటికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా భేటీ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి 6వ తేదీ హైదరాబాద్లో భేటీ కాబోతున్నారు. అటు ప్రధాని కూడా రేవంత్ రెడ్డి కలిశారు. ముందుగా ప్రధాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిస్తే, తర్వాత ఇప్పుడు 1 గంటకు రేవంత్ రెడ్డి కలిశారు. సో వీళ్ళిద్దరూ కూడా, అంటే టాప్ 1 and 2ని ఇద్దరు కూడా కలిశారు. విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వారితో చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమిత్ షాతో ఒక నివేదికను అందజేయబోతున్నారు. ఒక మెమోరాండంను ఆయనకు అందజేయబోతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, తర్వాత విభజన హామీలు ఏ విధంగా ఏపీకి నెరవేర్చాలి, ఇప్పటివరకు పెండింగ్లో ఉండేటువంటి అంశాలు ఏంటి, గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నిర్లక్ష్యం వహించారు, ఇటు వెనకబడిన జిల్లాలకు నిధులతో పాటు అనేక అంశాల్లో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కూడా రాలేదు. మ్యాచింగ్ గ్రాంట్స్ లేనందువల్ల అనేక నిధులు కూడా మురిగిపోయాయి. మరోపక్క స్వామి, ఏదైతే కేంద్ర హోంశాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది, విభజన చట్టం అమలుకు సంబంధించి 10 ఏళ్ళు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ కూడా రాష్ట్రానికి ఇంకా జరగాల్సినటువంటి మేలు జరగలేదు. వాటన్నిటికీ కూడా ఈ యొక్క నోడల్ ఏజెన్సీగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖే న్యాయం చేయాల్సింది అన్న అంశంతో పాటు, ఇటు అన్ని అంశాలు, అంటే షెడ్యూల్ 9తో పాటు షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్నటువంటి అంశాలు, సంస్థల విభజన, తర్వాత తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ఇవన్నీ కూడా ఇంకా రాలేదు. తెలంగాణకు విద్యుత్ బకాయిలు కూడా అలానే ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్కు, ఏపీ భవన్కు సంబంధించినటువంటి విభజన అంశం కూడా పెండింగ్లో ఉంది. మరోపక్క FRBMకి సంబంధించి, అంటే రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊపుల్లో కూరుకుపోయింది. అప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. రాష్ట్రాన్ని
ఆర్థికంగా ఆదుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతో సాయం చేయాల్సిన అవసరం ఉంది. FRBM పరిధిని కూడా కొంత 0.5, 0.6 పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్న విషయాన్ని ఈ యొక్క అమిత్ షాతో చర్చించబోతున్నారు. టాప్ 2 పొజిషన్లో ఉన్నటువంటి అంశాన్ని మిగతా కేంద్ర మంత్రులకు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ఈయన దగ్గరే కొంత ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీని కలిసినప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు అమరావతి, పోలవరంతో పాటు అనేక అంశాలను చర్చించారు. అవే అంశాలను మళ్ళీ ఇక్కడ చర్చించి వాటి సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసే అవకాశం ఉంది. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా కటసీ కాల్గా కలుస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలతో కొన్ని విజ్ఞాపన పత్రాలను కూడా వాళ్ళకి అందజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ మీటింగ్ మరికొద్దిసేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అమిత్ షాతో నిజానికి ఏం మాట్లాడారనేది అధికారికంగా ఇంతవరకు కూడా బయటికి రాలేదు. ప్రధాని మోదీతో కూడా ఏం మాట్లాడారనేది ఇంకా బయటికి రాలేదు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు రేపు ఈ యొక్క మంత్రులతో కలిసినటువంటి మంత్రులతో కలిసి వాళ్ళకి ఏ విజ్ఞప్తి చేసామో రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా పరిష్కారం చేయాలని కోరామన్న వివరాలన్నింటినీ కూడా రేపు విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. స్వామి రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణ.